నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘ పురాణం 8వ అధ్యాయం. మృగశృంగుని పట్టుదల వల్ల, అలాగే యమధర్మరాజు కటాక్షం వల్ల అకాల మరణానికి గురైన ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచారు. వారు యమలోకంలో చూసిన వింతలు విశేషాలను తమ తల్లిదండ్రులకు వివరంగా చెప్పారు. యమలోకంలో ఉన్న జీవులు వారు చేసిన పాపాలు పుణ్యాల ప్రకారం వివిధ రకాల శిక్షలను అనుభవిస్తుంటారు. ఒక్కొక్క పాపి తను చేసిన పాపాలకు తగినట్లుగా ఎంతటి భయంకరమైన శిక్షలు అనుభవిస్తాడో వారు తమ తల్లిదండ్రులకు ఇలా చెప్పారు. కొంతమందిని ఎర్రగా మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకొనేలా చేస్తారు. కొంతమందిని మరిగే నూనెలో పడేస్తారు. కొంతమందిని విషపు పురుగులో ఉన్న నూతిలో తోసేస్తారు. మరికొందరిని తలకిందులుగా వేలాడతీసి కింద మంటలు పెడతారు. ఇంకొందరిని శూలాలతో పొడిచి తీవ్రమైన హింసలు పెడతారు. ఈ భయంకరమైన విషయాలు విని వారి తల్లిదండ్రులు చాలా భయపడి వణికిపోయారు. అప్పుడు వారిని ఓదార్చుతూ, మీరు భయపడకండి, నరక బాధల నుంచి బయటపడేందుకు ఒకే ఒక సులభమైన మార్గం ఉంది. మనిషి ఈ లోకంలో సుఖాలు అనుభవించి పరలోకంలో ముక్తి పొందాలంటే మాఘమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. తనకు తోచినంత దానాలు, ధర్మాలు, జపాలు, తపస్సులు వంటి పుణ్యకార్యాలు చేయాలి. ఇలా చేయడం వలన ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. అంతేకాదు, స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. మాఘమాస స్నాన ఫలితం అంత గొప్పది, ప్రసిద్ధమైనది. మాఘమాసంలో నది స్నానం చేసి నిష్కల్మషమైన హృదయంతో శ్రీమన్నారాయణుని పూజించి తన శక్తి మేరకు దానాలు చేసిన వారికి 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసమంతా పురాణాలు చదివినా విన్నా శ్రీహరి కృపకు పాత్రులవుతారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నరకబాధల నుంచి తప్పించుకునేందుకు ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు అని వారు తమ తల్లిదండ్రులకు వివరించారు. మాఘ పురాణం 8వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.